నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మనకి చాలామంది అలనాటి పాత నటీనటులు మనం చాలామంది కనుమరుగవుతూ చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో మనకి ఊర్వశి శారద గారు ఆ సినిమాల నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ తర్వాత రాజకీయాలు నిష్క్రమించిన తర్వాత వారు జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శారద గారి యొక్క ప్రభావం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే చాలా తక్కువ మందికి వాళ్ళ పేరు ముందర సినిమా పేరు బిరుదుగా ఉంటుంది. షావుకార్ జానకి గారు కావచ్చు, లేకపోతే ఊర్వశి శారద గారు, ఇట్లా. సో శారద గారి యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే శారద గారి సినీ ప్రయాణం గురించి చెప్పండి. ముందుగా మన ఈ పాత నటీనటుల గురించి సమాచారాన్ని ఆదరిస్తున్నటువంటి మన దేశంలో, అలాగే అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మన అభిమానులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఊర్వశి శారద గారి గురించి చెప్పాలంటే మన దాంట్లోనే చెప్పుకున్నట్టయితే ఆవిడ ఎంత గొప్ప మనసు అంటే, జనరల్గా ఒక వీడియో చెప్పుకున్నట్టయితే ఆవిడ ఫోన్ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, ప్రేక్షకుడు కూడా తెలియాలన్నమాట. వీడియో మనకు తోచింది ఏదో చెప్తాను, నాకు తోచింది చెప్తాను, ఆవిడ గురించి నాకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్తా. తను ఫోన్ చేసినట్టయితే నాకేదో కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకే, హెల్త్ బాగాలేక నేను కుడెంట్ ఏబుల్ టు అటెండ్ ద ఫోన్ కాల్. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి నేను పలక్కపోతే ఇక్కడ మా కేవీ కృష్ణకుమార్ అని రైటర్, కృష్ణక్క నాకు కూడా ఫ్రెండే. నాకు ఫ్రెండ్ అనే విషయం శారద గారికి తెలుసు. చేసి రామారావు గారికి ఫోన్ చేశాను, ఎందుకు పలటం లేదు, ఏమైందంటే ఆయన హెల్త్ బాగాలేదమ్మా అని చెప్పారన్నమాట. సరే, హెల్త్ బాగైతే ఒకసారి చెప్పు, నేను ఫోన్ చేస్తానని. అప్పుడు కూడా ఆవిడే అడ్వాంటేజ్గా తీసుకుంది. ఇప్పుడు బాగుంది, నువ్వు ఫోన్ చేయొచ్చు అంటే ఫోన్ చేసి నేను మాట్లాడా. ముందు క్షమాపణలు చెప్పి 4-5 సార్లు ఫోన్ చేసి నేను మాట్లాడలేకపోయానమ్మా అని చెప్పినట్టయితే, లేదండి మీతో మాట్లాడదాం అనిపించింది, చాలా బాగా చెప్పారు, తర్వాత నాకు కూడా మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనిపించింది, ఎప్పుడైనా వస్తే మద్రాసు మా ఇంటికి రండి, మన ఇంటికి రండి, మనం మాట్లాడుకుందాం అనేటువంటి ఆ విధంగా ఆవిడ చెప్పేసరికి నాకు కొంచెం అంటే పాత వాళ్ళ తాలూకా రిలేషన్స్లో ఉన్నటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ ఒక్కసారి అంటే మనకి గుండె బరువు ఎక్కుతుందండి, అలాగే వేసుకుంటుంటే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఊర్వశి గారు వ్యక్తిగతంగా చాలా మంచి మనసున్న వ్యక్తి. అయితే ఆవిడ సరస్వతి, వాళ్ళ నాన్నగారు అమ్మగారు సరస్వతి అని ఏ ముహూర్తంలో పెట్టారో మనకు తెలియదు, కానీ ఆవిడ నిజంగా సరస్వతి. తర్వాత ఆవిడ నాన్నగారు అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం చెప్పాలి, సామాజిక వర్గం కూడా మాదే కావడం వల్ల మరి కొంచెం ఆవిడ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవకాశం కలిగింది. తర్వాత మా సామాజిక వర్గంలో ఎవరికైనా పెళ్ళైనట్టయితే, వైజాగ్లో పెళ్ళయిందనుకోండి, అలాగా ప్రత్యేకించి ఆ పెళ్ళిని చూసి వాళ్ళని వధూవరుల్ని ఆశీర్వదించి తిరిగి వచ్చేదన్నమాట. ఓకే, అలాంటి ఒక బాండింగ్ ఉండేది. అటువంటి శారద గురించి మనం చెప్పుకోవాలంటే మంచి నాటకాల నటీమణి. నాగభూషణం గారి ట్రూప్లో నాటకం అంటే మామూలుగా శారద పాత్ర వహించేది ఈవిడ శారదే. అక్కడ నాగభూషణానికి మొదటి భార్య కూడా సీతో శారదో ఏదో ఉంది, కొంచెం ట్రాజడీ పాత్ర అన్నమాట. అంటే ఆ పాత్ర చేసి ఆల్మోస్ట్ నాగభూషణానికి పెద్ద లైఫ్ అదే. మొదటి రక్తకన్నీరు నాటకం. ఈ రక్తకన్నీరు నాటకంలో ఈవిడ తర్వాత వాణిశ్రీ గారు ఆ పాత్ర చేశారు. మొదట్లో శారద గారిని ఎవరు అంత బాగా గుర్తించలేదు. ఆవిడ్ని పట్టుకొని గిడుతూరి సూర్యం అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టరు. అసలు ఎవరు మన
తెలుగు ఫీల్డ్ నుంచి ఎవరు రష్యా వెళ్ళకముందు ఈ విషయాలు చాలామంది తెలియవు. మనం మాట్లాడుకుంటేనే తెలుస్తాయి అన్నమాట. అందుకే మన వీడియోస్ పర్టికులర్గా చూస్తుంటారు. గిడుతూరు సూర్యం గారు మొట్టమొదటిసారిగా రష్యా ఆ ఫిలిం ప్రదర్శనలో మానవుడు అనేటువంటి ఒక ఫిలింని ప్రదర్శించాడు అన్నమాట. అది ఆయన చాలా గొప్పతనం. ఆయన ఈవిడ్ని కొంచెం ఎంకరేజ్ చేసేవాడు అన్నమాట. గిడుతూరు సూర్యం గారు శారద గారిని ఎంకరేజ్ చేసేవాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక కామెడీ క్యారెక్టర్, అంటే కామెడీ క్యారెక్టర్ అంటే ఏమిటి, పద్మనాభం పక్కన కామెడీ క్యారెక్టర్ అవి చేయడం. కామెడీ క్యారెక్టర్ని ఎక్కడ ఆవిడ తగ్గి చేయలేదు, బ్రహ్మాండంగా చేసిందన్నమాట. తర్వాత మన అందులో ఇద్దరు మిత్రుల్లోనే ఒక మంచి పాట, ఇద్దరు మిత్రుల్లో ఒక కామెడీ క్యారెక్టర్, ఒక మంచి పాట, చక్కని చుక్క సరస్వతిరావు ఏది పాట, ఒక పాట మంచి పాట అండి, పాడవేళ్ళ రాధిక అనేటువంటి పాట ఉంది కదా, పాట ఉంటుంది. ఆ పాట కానీ ఎక్కడైనా సరే ఆవిడ తాలూకు అభినయానికి మనం పేరు పెట్టవలసిన అవసరం లేదు, అతికినట్టు సరిపోయేది మాట. అట్లాంటి శారద ఒక్కసారి తెలుగులో ఎవరు ఆవిడ్ని ఎంకరేజ్ చేయకపోయేసరికి మలయాళం వెళ్ళిపోయాయి. మలయాళం వెళ్ళిపోయి తులాభారం అనేటువంటి ఒక సినిమాలో నటించేసరికి ఒక్కసారి భారతదేశం అంతా ఉలిక్కి పడింది. ఎందుకని అంటే తులాభారం అంటే అది మనుషులు మారాలండి, తెలుగులో మనుషులు మారండి అంటే తులాభారం మాట. అంటే ఒకటి ప్రేమించి మోసం చేస్తే కార్మికుని పెళ్లి చేసుకుంటుంది. కార్మికుని పెళ్లి చేసుకున్నట్టయితే ఫాదర్ చిచ్చి కార్మికుని పెళ్లి చేసుకుంటావు, నీ ముఖం నేను చూడను అంటాడు. ఆ కార్మికుడినేమో ఈ కార్మికుల తగాదాల్లో కార్మిక సంఘ నాయకుడేమో చంపించేస్తాడు, చచ్చిపోతాడు అనమాట. ఈ ముగ్గురు పిల్లల్ని పెంచలేక ఏం చేస్తుందంటే చివరిలో ఆ ముగ్గురికి విషం పెట్టేసి తను విషం తినేస్తుంది. పిటి ఏంటంటే ముగ్గురు చచ్చిపోతారు, తను విషం తిన్నా బతుకుతుంది అన్నమాట. ఆ కోర్టులో వాదించి చాలా టెరిబుల్ అన్నమాట అది. అందుకే ఓరస్ అవార్డు వచ్చింది. అంటే ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు విజయశాంతి వచ్చిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటారు, కానీ ఆ రోజుల్లోనే హీరోయిన్ పాత్రలో కాకుండా లేడీ ఓరియంటెడ్గా మన శారద గారిని చెప్తారు. అంటే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా వేసింది కూడా శారద గారు చెప్తారు. ప్రసిద్ధి పని. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ముందు ఎన్ని సినిమాలు చేసిందండి బాబు. ఈ మనుషులు మారండి తక్కువ సినిమా, అంటే సంక్షిప్తంగా ఆవిడలో ఉన్న విశేషాలు చెప్పుకుందాం, కంపారిజన్ తర్వాత చూసుకోవచ్చు. ఆ మనుషులు మారాలని తర్వాత ఇంకో సినిమా వచ్చిందన్నమాట, తులాభారాన్నే మనుషులు మారాలి సినిమాగా చేశారు. ఊర్వశి అవార్డు వచ్చింది, అప్పుడు ఒక ఊర్వశి అవార్డు వచ్చింది. దాంతో 2 ఊర్వశులు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి శారద గారే. ఎప్పుడైతే తెలుగులో దీని తర్వాత శారద గారి సినిమా ఒకటి ఉంది, శారద గారి సినిమా ఆ పేరు ఏం పేరు తెలిసిన శారద. ఆ డైరెక్టర్ ఎవరు, విశ్వనాథ్ గారు. ఆ నిర్మాతలు ఎవరు, మన హనుమాన్ ప్రసాద్, తర్వాత మన క్రాంతి కుమారు, వీళ్ళు ముఖర్జీ చటర్జీ, వీళ్ళు కలిసి సినిమా తీశారు. ఈ సినిమా అంతా యానం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆ శారద సినిమా కూడా శోభన్ బాబు జ్యూయల్ క్యారెక్టర్. అవును, ఆ సినిమా చూసి ఆడవాళ్ళు కానీ అందరూ పిచ్చెక్కిపోయారు. పిచ్చెక్కిపోయి శారద సినిమాకు కూడా ఓర్వశి అవార్డు వచ్చిందన్నమాట. తర్వాత శారద గారి తాలూకు స్థాయి బాగా విస్తృతం అయిపోయింది. అవును, రైట్. థ్యాంక్ యూ అండి, శారద గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.